జంగారెడ్డిగూడెంలో మెగా మెడికల్ క్యాంప్ ఈ నెల 22 పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇందిరానగర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద తమలపాకు పూజ చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత గౌరవాధ్యక్షులు మద్దాల ప్రసాద్, చింతల నాని, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆగస్టు 22 చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా శ్రీ సాయి స్ఫూర్తి హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి గురువారం జరిగే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మెగా మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా యువత సభ్యులు కోరారు. ఈ మెడికల్ క్యాంప్ ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి రవి, తిరుమల శెట్టి రవి, దొండపాటి పుల్లారావు, రొక్కం ఆదినారాయణ, బుద్దాల నాగు, కటారి సీతారాం బాబు, వసంతాటి మంగరాజు, కొల్లిపర నారాయణ, కాసగాని రామారావు, మద్దిపాటి శ్రీను, పెరాబతుల్లా, దుర్గా ప్రసాద్, శివ, సుబ్బు, వంశీ మరియు శ్రీ సాయి స్ఫూర్తి డాక్టర్ శ్రీ శ్రీనివాస్, వాసిరెడ్డి, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మా ప్రత్యక్ష దైవం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య జన్మదిన వేడుకలు ఆగస్టు 22 లక్ష్మీవారం నాడు. ప్రతి సంవత్సరం వారోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా వారోత్సవాల్లో భాగంగా చిరంజీవి గారు మాకు నేర్పింది ఏంటంటే సేవ చేయటమే నేర్పారు. బ్లడ్ బ్యాంక్ కానీ, ఆక్సిజన్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ ఎప్పుడు కూడా ప్రజలకి ఏ విధంగా అయితే మేము అందుబాటులో ఉంటామో ఆ విధంగా మంచి చేసి ఏర్పాటు చేసి ఒక దారిని ఏర్పాటు చేసి మా అందరికీ మార్గదర్శకం అయ్యారు. అలాంటి మహానుభావుడి జన్మదినం సందర్భంగా లోకల్గా ఉన్న సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి డాక్టర్స్ సహకారంతో, బిగ్ టీవీ వారి సహకారంతో, ఈ రోజున చిరంజీవిత అభిమానులందరి సహకారంతో లక్ష్మీవారం నాడు ఎంబీ హాస్పిటల్ భవనంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వైద్యానికి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకుంటారని ఆ హాస్పిటల్ యాజమాన్యం వారు అన్నీ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవలందరూ కూడా అందులో చాలా బీపీ కానీ, షుగర్కి సంబంధించి కానీ, ఈసీజీ కానీ అన్నీ కూడా వాళ్ళు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని మా చిరంజీవిత తరఫున తెలియజేసుకున్నాం. అలాగే చిరంజీవిత అంటేనే గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంకు. అలాంటి బ్లడ్ బ్యాంక్ కూడా ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. మెగా ఫ్యామిలీ అభిమానులు అందరి సహకారంతో కూడా ఆ బ్లడ్ బ్యాంకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజును పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పాత బస్ స్టాండ్ ఎంబీ హాస్పిటల్ ఆవరణంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సాయి స్ఫూర్తి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని సందర్శించి వారు చేసే పరీక్షలను ఉపయోగించుకుని వారి సేవలను వినియోగించుకుంటారని చెప్పి చిరంజీవి తరఫున మీ అందరికీ కూడా సాదరపూర్వకంగా ఆహ్వానం కలుగుతుంది. చిరంజీవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు 22వ తారీఖున గురువారం నాడు మెగా బ్లడ్ క్యాంపు, అలాగే మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా మరి ముందుగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు అలాగే పాంప్లెట్లు, వైద్య శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లు కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మెగా అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి రేపు పొద్దున్న గురువారం నాడు జరగబోయే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఆ రోజున వచ్చి చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆ కేక్ కటింగ్లో కానివ్వండి, అలాగే వైద్య శిబిరంలో కానివ్వండి, అలాగే రక్తదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.